హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు రాయల్స్ వ్యూ. ఈరోజు మనము బీరకాయ కర్రీ ఒక డిఫరెంట్ మెథడ్లో చేసుకుందామండి. డిఫరెంట్ అని ఎందుకన్నాను అంటే ఇందులో కొబ్బరి పుట్నాల పప్పు పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లోకి, సంగటిలోకి, చపాతీలోకి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పొచ్చండి. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ బీరకాయ స్పెషల్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా బీరకాయలు 500 గ్రామ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 10 స్పూన్స్ తీసుకోండి. పచ్చి కొబ్బరి 1 కప్పు నేను చూపించిన విధంగా కట్ చేసి తీసుకోండి. సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోండి. అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి. ఆవాల్ 1 స్పూన్ తీసుకోండి. పుట్నాల పప్పు 2 స్పూన్లు తీసుకోండి. శనగపప్పు అంటారండి మన ఆంధ్ర సైడు. సో ఇవి 2 స్పూన్లు తీసుకోండి. కారం 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ పెద్దదైతే 1 తీసుకోండి, చిన్న సైజ్ అయితే 2 తీసుకోండి. నేను చూపించిన విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ టమాటో 1 తీసుకోండి, పెద్దదైతే. చిన్నదైతే 2 తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసి తీసుకోండి. కరివేపాకు 1 రెమ్మ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ కప్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి వేసుకొని పుట్నాల పప్పు వేసుకోండి. మన ఆంధ్ర సైడ్ అయితే శనగపప్పు అంటారు కదండి. ఇది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్సీ పేస్ట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బీరకాయని నేను చూపించిన విధంగా కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసి వాటర్లో బాగా కడుక్కొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూసారా, ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోండి. ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మన బీరకాయ ముక్కలన్నీ ఈ విధంగా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం బీరకాయకి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పుట్నాల పప్పు పేస్ట్ ఉంది కదండి, ఇది కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం టైం తీసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. మీకు వాటర్ ఎంత సరిపోతుందో అంత పోసుకోండి. నార్మల్గా అయితే మీకు 3 గ్లాస్ 4 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి, కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. వావ్, చూసారండి ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ స్పెషల్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకి, సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్లోనే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, వెజిటేరియన్ ఐటమ్స్ కానీ, డిన్నర్ ఐటమ్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ, లంచ్ ఐటమ్స్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి చూసి చేసుకోండి. ఈ బీరకాయ కర్రీకి ఈ వడియాలు కానీ, పాపడు కానీ వేసుకొని వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.